యానాదయ్య గారు ఒకటండి. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అబద్ధాలు చెప్పితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలము, ఆయన నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పటి నుంచి అబద్ధాలు ప్రాక్టీస్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు మించి అబద్ధాలు చెప్పగలిగితే నేను కూడా ముఖ్యమంత్రి కాగలనేమో అనేటటువంటి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక విషయం కూడా, అక్కడ తెలంగాణలో ఒక అబ్బాయి చనిపోతే, సినిమా హాల్లో చనిపోతే మనవాడు పోయి చూడలేదు, పరామర్శించలేదని మాట్లాడాడు. బానే ఉంది. పరామర్శిస్తే అక్కడ తొక్కిసలాట జరిగి మళ్ళీ ఏం జరుగుతుంది పోలే. ఇప్పుడు నీ అభిమానికి మీ అన్న కొడుకు పేరు పెట్టుకునే వ్యక్తులు చనిపోతే నువ్వు ఎందుకు పోలే? కడప జిల్లాలో ఒక ఎండిఓను కొట్టలా ఏం లేదు, కావాలని వాళ్ళు ఇరికించేసి ఒక కేసు పెట్టి ఒకడు కావాలని హాస్పిటల్లో పనుకుంటే ఒక ఎండిఓ దానికోసం ఉటావుటిన పరిగెత్తుకుంటా వచ్చేసి నువ్వు కడపలో ఏందో పారిపోయిందని ఇక్కడికి రాజకీయాలు చేసి నువ్వు ఈ రోజు ఇద్దరు అమాయకులన్నట్టు యువకులు నీ వల్ల నువ్వు సైలెన్సాలు వీకు, నువ్వు సొక్కాలు దించుకో, నువ్వు రేట్ చెయ్యి అని నీ బోధించడం వల్ల వాళ్ళ బండిలో ఓవర్ స్పీడ్ పోయేసి ఇద్దరు పిల్లకాయల అమాయకులు చనిపోతే, మరి ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తివి, మీ ఇంటి అభిమానులైనటువంటి వాళ్ళని నువ్వు ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళకి ఎందుకు నష్టపరిహారం కట్టించాలనే ఆలోచన లేదు? ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత వ్యక్తిగతంగా నీకు కానీ మీ ప్రభుత్వానికి ఉందా లేదని నేను అనుకునేది. సోదరం, ఇంత దారుణమైన గుంతల గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ అదే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో ఏం చేసావు, రాజమండ్రిలో ఏం చేసావు? నీకై నువ్వు రోడ్డు మీద గుంత తవ్విచ్చి ఆడ కూర్చొని ఇదో గుంతలు చూస్తావు. ఈ రోజు తిరుపతి నుంచి కడపకు రావాలంటే 5 గంటలు పడుతుంది. 5 గంటలు దావుబలితో కొన్ని వందల లారీలు ప్లేట్లు ఇరిపోయి కార్లు ఉన్నాయి. అంత మోకాట్ లోతులు గుంతలు ఏర్పడినాయి. మీకు వచ్చిన నెల లోపల రోడ్లు వేస్తాము, గుంతలు పూడుస్తాము. ఒక్క గుంత పూడ్చావా? కాదు ఆనాదయ్య గారు, ఏడాది క్రితం నేను వెళ్ళాను, ఆ రోడ్లో బానే ఉంది అప్పుడు రోడ్డు. ఇప్పుడు ఈ వర్షాలు అప్పుడు బాగున్నాయి. మొన్న వర్షాల వల్ల పోయినాయి. ఈ ఇల్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పోతే గుంతలు ఏర్పడితే ఒక్క గుంతలు పూడుస్తాను అనేది వాళ్ళ మంత్రి ఆ నగరాలలో వచ్చి ఒక గుంతలో మట్టేసి ఆడ దిగేది, ఫోటోలు దిగేది. ఇల్లంతా వారం రోజులు ఫోటోలు దిగి పూడ్చారు. ఇంత సిగ్గుమాలినటువంటి అబద్ధాలు. ఇంకోటి ఏంటంటే, అసలు ఆడ వినాడు కోర్టు అన్నాడు, ఈ రోజు ప్రభుత్వం నాశనం చేశారు. అధికారం ఎవడైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బినామీకి సంబంధించిందో అది దానివి లాక్డా షిప్ అండి. ఏం చేసావు? ఈరోజు 2-3 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి నష్టం చేసావు. ఇంత ప్రతి విషయాన్ని అబద్ధాలు. పవన్ కళ్యాణ్ గారు ఎవరు తెరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు, పిల్లల్ని రెచ్చగొట్టి దారుణం ఏంటంటే, పిల్లలు చదువుకోమని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పిల్లలందరూ భవిష్యత్తు చిన్న వయసు నుంచి 8వ తరగతి నుంచి ల్యాప్టాప్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ వారి భవిష్యత్తు బాగుపడాలని ఆలోచించేసినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు మీరు ఖాళీగా ఏం చేస్తున్నారు? సినిమాలన్నా చూడండి, సినిమాలు లేకుండా సొక్కాలు దించుకొని మోటార్ సైకిల్ సైలెన్సర్లు బీకేసి రేట్ చేసి మీరు పోయి ఆడన యాక్సిడెంట్ అయ్యి మీరు పోండి. ఇంత దుర్మార్గమైనటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక నాయకుడు చెప్పేటటువంటి మాటలండి. ఇది ఇంత దుర్మార్గమైనటువంటి పిల్లల్ని ఏ విధంగా ఈ సమాజం ఏం చేద్దాం? జనం ఓట్లేసారు కాబట్టి జనాన్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు అనుకోవాలి, లేదా అబద్ధాలు చెబితేనే జనం అభిమానులు. అబద్ధం ఎప్పుడు రుచిగా ఉంటుంది కదా. కాదు, పిచ్చి అభిమానులకి అబద్ధం ఎప్పుడు రుచిగా ఉంటుంది కాబట్టి ఆయన ఏం చేసినా ఏం మాట్లాడినా నడుస్తూ ఉంటది. రైట్, ఒకసారి ఆ వీడియో చూద్దాం. పిచ్చిగా పోవడం ఆయన చెప్పిన దాని వల్లనే వాళ్ళకి మంచి పాయింట్ చెప్పి పవన్ కళ్యాణ్ గారే కారణము. 100% ఆయన రేట్ చేయండి, స్పీడ్ పోండి అని ఆయన ఆ పిచ్చి, ఆ పవన్ కళ్యాణ్ యొక్క అభిమాన పిచ్చితోనే వాళ్ళిద్దరు చనిపోయారు. ఇప్పుడు ఆయనే కాదు మీరు చెప్పొచ్చు కానీ రాజకీయ నాయకులుగా మేము మాబోటి వాళ్ళం అయితే ఆయనే కారణం అని నేను మాబోటి వాళ్ళం అను. కానీ ఆయన గతంలో చేసిన మాటలు, చెప్పిన విషయాలు, అల్లు అర్జున్కి వ్యవహారంలో ఆయన మాట్లాడిన తీరు, అవన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా ఈయన బాధ్యుడు అవుతాడు కదా. మానవత్వం లేకుండా మరి మానవత్వం ఉంటే వెళ్ళాలి కదా. ఈయన చనిపోయారు, సినిమాకి వెళ్ళటం వల్ల చనిపోయారు కదా, అది ప్రాబ్లం. నేనైతే ఆయన అభిమానులందరూ ఆయన ఇంటికి వెళ్ళి ఆ సైలెన్సర్లతో ఊరేగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయనకి ఆనందం ఎట్లా ఉంటుందో తెలిసి ఊళ్ళో వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి రోడ్ల మీద సైలెన్సర్లు లేకుండా తిరిగితే మాకు అప్పుడప్పుడు చూస్తుంటాం హైదరాబాద్ రోడ్ల మీద ఎంత భయంకరంగా ఉంటుందంటే ఏమిటి పిచ్చి అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆ పని చేయమంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఓ గ్రేట్ ఉప ముఖ్యమంత్రి గారు. ఏం చేద్దాం? రైట్, ఇప్పుడు ఆ వీడియో చూద్దామండి. ఆ మహిళ తన బాధని ఎట్లా వ్యక్తీకరించిందో చూద్దాం. మా పిల్లలు పాట చేస్తారా ఈ సినిమాలో ఈ పాట ఈ ఏటమ్మా ఏంటి
ఈ పెడసలో సినిమాలు బట్టి మా పిల్లలు బాగా చేస్తున్నారు బాబు. కడుపు కోసేస్తున్నారు. ఆకలి కడుపు కోత, అమ్మమ్మ కడుపు కోత చేసుకొచ్చేది ఎవరు చేస్తారు? నా కూతురు పట్టుకోలేకపోతారు బాబోయ్, నా కూతురు పట్టుకోలేకపోతారు. సినిమాలు తీసి పిల్లల్ని చంపేస్తున్నారు. ఎందుకు వచ్చే సినిమాలు హైదరాబాద్ కావాలి, అందుకని ఇక్కడ కాదు, ఇక్కడ కాదు సినిమాలే. నా పిల్లలు బాగొట్టుకోలేక సినిమాలే, నా మనోళ్ళు బాగొట్టుకోలేక సినిమాలే, నా మనోళ్ళు బాగొట్టుకోలేక సినిమాలే.